Hey everyone, English class link is available in the description. Fresh Library Telugu channel కి మీకు స్వాగతం. ఈ క్లాస్లో పైథాన్లో యూజర్ నుండి డేటా ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం. ఓకే, సో ఫైనల్గా ఈ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే లైనక్స్లో పైథాన్ కోడ్ రాయటం, టెర్మినల్లో రన్ చేయటం, అవుట్పుట్ చూడటం, ఇది రియల్ టైమ్ ఆటోమేషన్ స్క్రిప్ట్కి ఎలా వర్క్ అవుతుందో ఎగ్జాంపుల్ ఒకటి డిస్కస్ చేసుకోవడం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెర్మినల్ స్టెప్స్. ఓకేనా? ఫస్ట్ టెర్మినల్ స్టెప్స్ నేను ఫస్ట్. ఓకే, దీనికి మన ఆ, ఈ ఈరోజు క్లాస్లోకి ప్రొసీడ్ అయ్యే ముందు లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి చూద్దాము. సో లాస్ట్ క్లాస్లో మనం వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఆ వేరియబుల్ అండ్ డేటా టైప్స్లో ఫస్ట్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ గురించి తెలుసుకున్నాము. స్ట్రింగ్ అంటే ఆల్ఫాబెట్స్ అండ్ టెక్స్ట్ లైక్ ఆల్ఫాబెట్స్ A to Z. సో హియర్ ఏలో ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఏలో స్ట్రింగ్ని, అదేవిధంగా బిలో ఇంటీజర్ అంటే నెంబర్ని స్టోర్ చేసాము, ప్రింట్ చేసి చూసాం. తర్వాత అవుట్పుట్ ఇలా వచ్చింది. సో వేరియబుల్ అనేది వాల్యూని స్టోర్ చేయడానికి, అదేవిధంగా డేటా అనేది స్ట్రింగ్లో స్టోర్ చేయబడుతుంది. నెంబర్ అనేది ఇంటీజర్లో, నెంబర్స్ని ఇంటీజర్ అని పిలుస్తాము. సో ఇంటీజర్ రూపంలో స్టోర్ చేయబడుతుంది. ఓకేనా? సో హియర్ వేరియబుల్స్ అంటే డేటా టైప్స్ లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా చూసాము. ఇంకా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్రీవియస్ క్లాస్ని వాచ్ చేయండి. అదేవిధంగా ఇవాళ ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, పైథాన్లో ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో చూడబోతున్నాము. ఓకే, సో పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్, పైథాన్ సారీ పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్, పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్. So here user inputs are explained. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఈ పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్ని మనం ఎలా ఇస్తున్నాము? లైనక్స్ టెర్మినల్లో ఇస్తున్నాం కదా. సో లైనక్స్ టెర్మినల్ ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ ఓ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే పీడబ్ల్యూడి వచ్చేసరికి ఎనోనిమస్లో ఉంది కదా. నవ్ ఐ వాంట్ టు గో టు సి డెమో డైరెక్టరీ. ఓకే, సారీ, డెమో. సో ఇప్పుడు డెమో సెక్షన్లోకి వచ్చింది. ఇప్పుడు పీడబ్ల్యూడి చూస్తే డెమోలో ఉంది. ఓకేనా? సో సిడి అనేది చేంజ్ డైరెక్టరీ. సిడి మీన్స్ చేంజ్ డైరెక్టరీ, ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్లోకి వెళ్ళటం అనమాట, చేంజ్ అవ్వటం అనమాట. సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. సిడి డబల్ డాట్ చేస్తే మనం బ్యాక్ వచ్చేస్తాము. సో ఇప్పుడు చూడండి, పీడబ్ల్యూడి సరికి ఎననిమస్ అని ఉంటుంది. ఓకే, సో ఇదొక బేసిక్. దీనిలో మనం ఏదైనా ఫైల్ని స్టోర్ చేయాలన్నా, లేదంటే వేరే చోటకి మూవ్ చేయాలన్నా ఫస్ట్ మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం లేదా ఏ ఫోల్డర్లో ఉన్నామని తెలుసుకోవడానికి, అదేవిధంగా ఆ ఫోల్డర్లోకి మనకు కావాల్సినటువంటి కంటెంట్ని ఎలా మూవ్ చేయాలనేది తెలుసుకోవడానికి ఆ, ఈ- ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో పీడబ్ల్యూడి ఏమో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, సిడిఎం చేంజ్ డైరెక్టరీ. ఓకే. సో దీన్ని క్లియర్ చేస్తే నెక్స్ట్ మనం ఇక్కడ విఏ ఎడిటర్లో రాస్తున్నాం కదా కోడ్ని. ఈ విఏ ఎడిటర్లో ఇది క్లాస్ 4 కాబట్టి క్లోజ్ క్లాస్ 4. ఆ క్లాస్ 4 యొక్క క్లాస్ 4లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం, ఇన్పుట్ ఫంక్షన్స్ గురించి కదా. సో ఇన్పుట్ డాట్ పివైపి అంటే పైథాన్ ఫైల్. ఇప్పుడు ఆ క్లాస్ 4 అనేది ఫైల్ అనేది విఏ ఎడిటర్లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇది కామెంట్ మోడ్లో ఉంది. దీన్ని మనం ఇన్సర్ట్ మోడ్లోకి చేంజ్ చేయాలంటే ఐ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఐ ప్రెస్ చేసిన తర్వాత మనం ఇన్పుట్ని ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఇచ్చేటువంటి ఇన్పుట్ వచ్చేసరికి సో నేమ్ నేను ఇస్తున్నాను. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్. ఎంటర్ యువర్ నేమ్. ఓకే. నెక్స్ట్ సారీ అదే అంటే ఇప్పుడు మనం నేమ్ని ఇవ్వబోతున్నాం. అదే విధంగా నెక్స్ట్ ఫోన్ కాంటాక్ట్ కూడా ఇవ్వబోతున్నాం. ఫోన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఇన్పుట్ ఆఫ్ ఇక్కడ ఎంటర్ ఎవరి నెంబర్ అని అడుగుతుంది. ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్. ఓకే. నెక్స్ట్ ఈ రెండు ఇచ్చిన తర్వాత మనం అవుట్పుట్ ప్రింట్ చేయబోతున్నాం. ప్రింట్ చేయడానికి ప్రింట్ ఆఫ్ నేమ్ ఈజ్ ఇక్కడ నేమ్ అని ఇస్తాము. సో ఇక్కడ నేమ్లో ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అదే ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది, ప్రింట్ అవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ ఈజ్ ఓకే. ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడంటే మనం ఇక్కడ ఫోన్ అని కూడా ఇవ్వాలి. సో ఇక్కడ ఫోన్ ఏదైతే నెంబర్ ఇస్తామో ఇదే ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాము. ఎస్కేప్ సెకండ్. వెయిట్ డబ్ల్యూ సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు అవుట్పుట్ని రన్ చేసి చూద్దాము. సో అవుట్పుట్ని రన్ చేయడానికి జస్ట్ అప్ యారో ప్రెస్ చేస్తే పైథాన్ 3 అని ఇచ్చేస్తే సరిపోతుంది. పైథాన్ 3. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ అడుగుతుంది. మన నేమ్ని ఇవ్వాలి. నేమ్ సరికి నేను సాంకేతికాన్ని ఇచ్చి ఇప్పుడు నెంబర్ అడుగుతుంది. నెంబర్ వచ్చేసరికి సమ్ 8 సపోజ్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసాం అనుకోండి. బ్లా బ్లా బ్లా. చూడండి ఇప్పుడు నేమ్ ఏదైతే నేమ్ ఇచ్చామో అది, అదే విధంగా ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చామో అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది
ఆ ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి రెస్పెక్టివ్ అవుట్పుట్ అనమాట. ఓకే. సో ఇక్కడ మనం అగైన్ కోడ్లోకి వెళ్ళినట్లయితే నేమ్ అని ఉంది కదా, నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనేది. సో ఇన్పుట్ ఏంటంటే యూజర్ నుండి డేటాని తీసుకుంటుంది. ఓకే, యూజర్ నుండి డేటాని తీసుకుంటుంది. అదేవిధంగా అన్ని ఇన్పుట్స్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నాయి అంటే ఇన్పుట్స్ అనేవి స్ట్రింగ్ ఫార్మాట్లోకి, ఐ మీన్ ఇచ్చినటువంటి అవుట్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఇస్తుంది. అదేవిధంగా వేరియబుల్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి, ఇవన్నీ కూడా వేరియబుల్స్ స్టోర్. వేరియబుల్స్ వచ్చేసరికి ఇక్కడ నేమ్ అనేది ఒక వేరియబుల్, ఫోన్ అనేది ఒక వేరియబుల్. నేమ్ అనేది ఒక వేరియబుల్, ఫోన్ అనేది ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్స్లో ఈ నేమ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం రన్నింగ్ నోట్స్ రాద్దాము. సో దీన్ని ఫస్ట్ కోడ్ని కాపీ చేస్తాను నేను. లెట్స్ గో బ్యాక్ టు అవర్ రన్నింగ్ నోట్స్. లెట్స్ పేస్ట్ హియర్. దిస్ ఇస్ ద ఇన్పుట్ we had given. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవుట్పుట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేద్దాము. అవుట్పుట్ ఏమొచ్చింది, సో దీనిలో జస్ట్ కాల్ పెట్టి క్యూ ఎంటర్ కొడితే సో అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. ఓకే. ఓకే, నెక్స్ట్. సో ఈ ఇన్పుట్ అనేది మనకి ఎక్కువ ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే డైనమిక్ డేటా కోసం యూజ్ అవుతుంది. డైనమిక్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఎంటర్ నేమ్ వచ్చేసరికి సాంకేతికాన్ని ఇచ్చాను కదా, ఈ సాంకేతిక బదులుగా ఇంకొక నేమ్ ఇచ్చినా కానీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ ఎవ్రీ టైం మనం ఇది చేంజ్ చేయని అవసరం లేదు. నేమ్ అని, ఫోన్ నెంబర్ కానీ, ప్రింట్ అని, ఇవన్నీ ఏం చేంజ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నేమ్ ఏదైతే ఇచ్చామో అక్కడ అవుట్పుట్ అలా అవుతుంది కాబట్టి సేమ్ అది ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇది డైనమిక్ డేటా కోసం యూజ్ అవుతుంది. అదేవిధంగా ఆటోమేషన్ టెస్టింగ్లో ఇది కంపల్సరీ. ఓకే, ఆటోమేషన్ టెస్టింగ్లో ఇది కంపల్సరీ. సో ఇక్కడ నేను కీ పాయింట్స్ మెన్షన్ చేస్తాను. యూస్ఫుల్ ఫర్ హ్యాండ్లింగ్ డైనమిక్ డేటా. నెక్స్ట్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ఆటోమేషన్. ఓకే. సో ఈ క్లాస్ కనుక మీకు హెల్ప్ అయినట్లయితే హిట్ ద లైక్ బటన్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా బిగినర్స్కి షేర్ చేస్తే ఇది ఇది బిగినర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్లాస్లో నెంబర్
ఇన్పుట్ని యూజ్ చేయడం ఎలానో నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెంబర్ ఇన్పుట్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ క్లాస్.